ప్రధానమంత్రి మోడీ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి తరలిరండి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం అమరావతి పునర్నిర్మాణ పూజ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం ఒక యజ్ఞంలా మే 2వ తారీఖు జరగనున్న రోడ్ షో మరియు బహిరంగ సభకు వేలాది మంది తరలిరావాలని దాసి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు లలిత్ సదర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారపు శెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, జనసేన నాయకులు పుప్పాల పాపారావు మరియు కూటమి నేతలందరూ పాల్గొన్నారు. రాజధాని మన అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు ఒక సంకల్పంతో మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. రేపు రాష్ట్రానికి అభివృద్ధి ఒకటే కాదు, అది మనం రేపు మన భావితరాలకు ఇచ్చే ఒక మంచి భవిష్యత్తు, ఒక కానుక. మనకున్న మన రాజధాని మీద, మన రాష్ట్రం మీద ఉన్న గౌరవాన్ని మనం మనసులోనే ఉంచుకోవటం కాకుండా మనం అందరం కలిసికట్టుగా మన రాష్ట్రం మీద ఉన్న గౌరవాన్ని అక్కడికి వెళ్ళి ఆ సభని విజయవంతం చేసి మన గౌరవాన్ని చాటుకోవాలి. మనకి మన రాజధాని అభివృద్ధి మాత్రమే కాదు, రేపు మన ప్రజలకి ఎన్నో ఆర్థిక అవకాశాలు కల్పించే విధంగా ఉంటుంది. అది విద్య, వైద్యం, ఆర్థిక అవకాశాలు, అట్లాగే మనకి రైతులకి గ్రామాల అభివృద్ధి, ఇలా అన్నిట్లోనూ మన ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా మన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ముందుకి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు అందరూ. మనమందరం కూడా ఆ సభకు వెళ్ళి విజయవంతం చేయాలని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలకు, నాయకులకు అందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా నమస్కారాలు. చాలాసేపు నుండి నాయకులు, పెద్దలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏమనుకోవద్దు, కొద్దిగా ప్రోగ్రామ్స్ వల్ల ఆలస్యమైంది. కేఎస్ఎస్ మన నియోజకవర్గానికి గాను 82% పూర్తి చేసుకున్నాము. మిగతాది కూడా మనం త్వరలో పూర్తి చేసుకోవాలి. అట్లాగే టౌన్, దర్శి టౌన్, ముండ్లమూరు కమిటీస్ చాలా వరకు అయిపోయినాయి. మిగిలిన మండలాలు కూడా మనం త్వరగా కమిటీలన్నీ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మండల స్థాయి కూడా అన్ని వేసుకుందాము. ఇక్కడ మనం పార్టీని బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యం. ఏదైనా కానీ మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఎవరికైనా ఒక అవకాశం రాలేదు అంటే అది మనం గ్రూపుల్లాగా కాకుండా అందరం కలిసికట్టుగా నెక్స్ట్ టైం వస్తుందని పార్టీని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి.